హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం షుగర్ వ్యాధిని ఎలా అదుపులో ఉంచుకోవాలి, షుగర్ వ్యాధి వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ సమస్యలు వస్తాయి, వాటి రాకుండా తిరిగి షుగర్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి చిట్కాలు కానీ ఎలాంటి ఫుడ్ డీటెయిల్స్ కానీ ఉపయోగించాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. ముందుగా షుగర్ అనేది ఎందుకు వస్తుందని చాలా మంది కూడా తెలుసు. ఇన్సులిన్ యొక్క లోపం వల్ల ఈ షుగర్ అనేది అంటే ఇన్సులిన్ చేదు అనేది తగ్గిపోవడం వల్ల బ్లడ్ లో ఈ షుగర్ కంటెంట్ అనేది పెరిగిపోతుంటుంది. దాన్నే షుగర్ వ్యాధి, డయాబెటిక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీన్ని ఒకసారి అటాక్ అయినాక అది లైఫ్ టైం అంతా కూడా అలాగే ఉంటుందని, దీనికి జీవితకాలం అంతా మెడిసిన్ వాడాలని చాలా మంది కూడా ఒక రకమైన అపోహ ఉంది. దీనివల్ల బలహీన పడిపోతారు, రతి సామర్థ్యం తగ్గిపోతుంది, సెక్స్ బలహీనతలు వస్తాయని జీవితకాలం మందులు వాడుతూ ఫుడ్ కంట్రోల్లో పెట్టుకోవాలి, స్వీట్స్ మానేసుకోవాలి, మనసు చంపుకోవాలని చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు. అయితే ఎలాగైతే షుగర్ పెరిగిందో దాన్ని తిరిగి అలాగే తగ్గించుకునే అవకాశం ఆయుర్వేదంలో చాలా వరకు కూడా ఉంది. సో అలోపతిలో వచ్చేసరికి ఏంటంటే రెగ్యులర్ గా మాత్రలు వేస్తే ఈ రోజు వేసిన మాత్రం ఈ రోజే పనిచేస్తూ ఉంటుంది. సో మళ్ళీ తెల్లారి మళ్ళీ అలాగే మాత్రలు వాడుతుంటారు. అలా కాకుండా ఆయుర్వేదం ద్వారా మనము ఒక నిర్దిష్టమైన ఆహార నియమాలను అలవర్చుకున్నట్లయితే కొద్ది రోజుల్నే ఈ షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచి ఏదైతే కోల్పోయినటువంటి మన సామర్థ్యాన్ని మళ్ళీ తిరిగి మనం పొందవచ్చు. అయితే ఈ షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడానికి చాలా మంది కూడా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ గురించి అడుగుతూ ఉంటారు. ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోకూడదు అని కూడా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మీరు కనుక షుగర్ వ్యాధికి గురైనట్లయితే ముఖ్యంగా చేయవలసింది ఉదయం లేవగానే మెంతులు నానబెట్టుకొని తీసుకోవడం. అదేవిధంగా ఒకవేళ మీకు ఇన్సులిన్ స్టేజ్ లో ఉంటే కనుక వేపాకు రసం కానీ లేదా కాకరకాయ రసం కానీ చేదును కలిగించేటటువంటి పదార్థాలను ఉదయం పూట పరిగణన తీసుకోవడం వల్ల ఇన్సులిన్ అనేది అధికంగా ఉత్పత్తి కాకుండా ఉంటుంది అన్నట్టు. సో అంతేకాకుండా చాలా రకాల మాత్రలు ఆయుర్వేదంలో కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి ముఖ్యంగా ఏదైనా చిన్న దెబ్బ తాకినా అది మారడం చాలా కష్టంగా మారుతూ ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా యూరిన్ పాస్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. బలహీన పడిపోతూ ఉంటారు. దానివల్ల రతి సామర్థ్యము, అంగస్తంభన సమస్యలు, శీఘ్రస్ఖలన సమస్యలు, మెత్తబడిపోవడము, ఇలాంటి సమస్యలన్నీ కూడా క్రమక్రమంగా రావడం, హెయిర్ ఫాల్ అవ్వడము ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ చేదు అనే దాన్ని మనం అందించడానికి ఆయుర్వేదంలో కొన్ని మూలికలు ఉన్నాయి. ఆ మూలికల్ని కూడా మనం తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ షుగర్ ని మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. అందులో ఒకటి నేరేడు గింజల చూర్ణం. ఇది షుగర్ ని అదుపులో ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రెండవది పొడపత్రి చూర్ణం. పొడపత్రి చూర్ణం కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. ఇంకొకటి నేలవేము చూర్ణం. నేలవేము చూర్ణం కూడా చాలా అద్భుతమైన ఫలితాలను అందిస్తుంది ఈ షుగర్ వ్యాధికి. అయితే ఇది మీకు షుగర్ ఎంత మోతాదులో ఉంది అని తెలుసుకున్న తర్వాతనే వీటిని వాడడం అనేది ఉపయోగించాలి. ఈ మూడింటిని కూడా నేలవేము, పొడపత్రి, నేరేడు గింజల చూర్ణం ఈ మూడింటిని కూడా కలిపి కూడా వాడుకోవచ్చు. మనం మూడింటి సమభాగాలుగా కలిపి కూడా వాడుకోవచ్చు. ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు. అయితే ఇది వాడే సందర్భంలో ఫస్ట్ మీ అంటే ఈ షుగర్ వ్యాధి ఎంత మోతాదులో ఉంది దీన్ని ఎప్పటికప్పుడు మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాలు ఏమిటంటే షుగర్ లో అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అది కాకుండా చూసుకోవాలి. కాబట్టి ఎప్పటికప్పుడు షుగర్ ని మనము అదుపులో ఉంటుందా లేదా అని టెస్టులు చేసుకుంటూ అట్లీస్ట్ 10 to 15 days ఒకసారి పరీక్షలు చేయించుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన విధంగా కనుక వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ షుగర్ ని మనం పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు. సుమారుగా 4 నుంచి 6 నెలల సమయం అయితే పడుతుంది. తర్వాత జస్ట్ చిన్న ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ని వాడుకుంటూ ఉపయోగించుకుంటూ ఫుడ్ తీసుకుంటూ అదేవిధంగా కొద్దిగా డైట్, వ్యాయామము, ఎక్సర్సైజ్, వాకింగ్ ఇలాంటివి చేసుకుంటూ మనము తినాలనుకున్నప్పుడు అప్పుడప్పుడు స్వీట్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఒక కొద్ది మోతాదులో తీసుకొని ఒక రకమైనటువంటి లైఫ్ ని మనం కొనసాగించవచ్చు. మీరు కోల్పోయిన లైంగిక సామర్థ్యాన్ని కూడా మీరు తిరిగి పొందే అవకాశం దీని వల్ల ఉంటుంది. ఓకే, మీరు కనుక ఒకవేళ ఇలాంటి వ్యాధులతో మీరు దీర్ఘకాలికంగా చాలా బాధపడుతూ ఉన్నట్లయినా, మీ సమస్యలతో బాధపడుతున్నట్లయినా, అయితే ఇక్కడ లైంగిక సమస్యలతో బాధపడే వాళ్ళకి ఏంటంటే షుగర్ కంట్రోలింగ్ తో పాటు లైంగిక సామర్థ్యాన్ని పెంచేటటువంటి మెడిసిన్స్ ను కూడా వాడుకోవాల్సిన అవసరం అనేది కంపల్సరీ ఉంటుంది. సో చూడండి, చాలా మంది కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి షుగర్ వ్యాధిని ఎలా కంట్రోల్ చేయాలి, లైంగిక సమస్య అని చూడగానే 2 రోజుల్లో షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, శాశ్వతంగా షుగర్ 4 రోజుల్లో పోతుంది, లైంగిక సామర్థ్యం వెంటనే సెట్ అయిపోతుంది, ఇలాంటి వీడియోస్ చాలా మంది చూసి చాలా తొందరపడి ఏదో ప్రయోగాలు చేసి నిరుత్సాహపడుతున్నారు. ఏ వ్యాధి కూడా చిటికెలో మాయమయ్యేటి కావు. వీటికి కొంతకాలం పడుతుంది, దీర్ఘకాలికంగానే పడుతుంది. వాటికి తగ్గట్టుగా డాక్టర్ల సలహాలు, సూచనలు అన్ని తీసుకోవాలి. కానీ కొన్ని సమస్యలు యూట్యూబ్ ఛానల్ చూడగానే
క్యూర్ కావు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వాటికి కొంత అవసరం ఉంటుంది, పేషెన్సీ అవసరము. ఆ విధంగా వాడితేనే బాడీ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా, రియాక్ట్ కాకుండా మన సమస్యల నుంచి చాలా త్వరగా బయటపడే అవకాశం అనేది ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. షుగర్ ని ఎప్పుడు అప్పుడు అదుపులో ఉంచుకుంటూ మంచి ఎక్సర్సైజులు, వ్యాయామం చేయడం వల్ల దీన్ని పూర్తిగా మనం అదుపులో ఉంచవచ్చు జీవిత కాలం మొత్తం కూడా. ఓకేనా? సో మీకు ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా లేదా వీటి గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా నేరుగా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీకు కావాల్సినటువంటి సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ ని కూడా నాటు వైద్యం ఛానల్ మీకు అందించడం జరుగుతుంది. మీకు ఏ సమస్య ఉన్నా పైన స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీకు కావాల్సినటువంటి మెడిసిన్ ని మీరు కొరియర్ ద్వారా తెప్పించుకునే అవకాశం కూడా నాటు వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.